హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈ వీడియోలో స్కోడా కైలాక్, టాటా నెక్సాన్, మహీంద్రా XUV3XO, హ్యుండై వెన్యూ, కియా సోనెట్ బేస్ వేరియంట్స్లో, అది కూడా 10 లక్షల లోపు ఆన్ రోడ్ ప్రైస్తో వచ్చే ఈ 5 వెహికల్స్లో ఏది బెస్ట్ కార్, ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ అండ్ ఏది ఈ కార్స్లో ఫీచర్ రిచ్ కార్ అనేది చూద్దాం. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ కంపారిజన్లో సేఫ్టీ, ఇంజన్ అండ్ డైమెన్షన్స్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, అడిషనల్ ఫీచర్స్ ఓవర్ అదర్ కార్స్, సర్వీస్ కాస్ట్, డ్రైవర్ ఎంగేజ్మెంట్, మైలేజ్, ప్రైస్, ఇలా అన్ని ఆస్పెక్ట్లో కంపేర్ చేసి ఏ కార్ బేస్ మోడల్ బెస్ట్ అనేది చూద్దాం ఈరోజు. ఫస్ట్ సేఫ్టీలో చూసుకుంటే అన్ని కార్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్ ఓవర్ ప్రొటెక్షన్, రియర్ పార్కింగ్ సెన్సర్స్, 3-point సీట్ బెల్ట్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ లభిస్తున్నాయి. కానీ స్కోడా కైలాక్లో మాత్రం ఎక్స్ట్రాగా ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ లాక్ డిఫరెన్షియల్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఇంజన్స్ కనుక కంపేర్ చేస్తే కైలాక్ అనేది లోయెస్ట్ ఇంజన్ని కలిగి ఉంటుంది, 1 లీటర్ పెట్రోల్ ఇంజన్తో. కైలాక్, నెక్సాన్ 3XO 3 సిలిండర్ ఇంజన్స్, కానీ దీంట్లో టర్బోచార్జ్డ్ అడ్వాంటేజ్తో లభిస్తాయి. వెన్యూ, సోనెట్ అనేవి 4 సిలిండర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్తో వస్తాయి. ఈ 5 కార్ల టార్క్ని గమనిస్తే 3XOలో హైయెస్ట్ టార్క్ని జనరేట్ చేస్తుంది. కైలాక్ సెకండ్ ర్యాంక్లో ఉంది టార్క్ విషయంలో. అలాగే కైలాక్ 3XO 6 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తాయి. నెక్సాన్ బేస్ వేరియంట్లో తప్ప మిగతా అన్ని వేరియంట్స్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇస్తున్నారు. బ్రేక్స్ విషయానికి వస్తే 3XOలో మాత్రమే ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ లభిస్తున్నాయి. మిగతా కార్స్ అన్నిట్లో రియర్లో డ్రమ్ బ్రేక్ లభిస్తుంది. వీల్ సైజ్ కనుక చూసుకుంటే కైలాక్స్, నెక్సాన్ 3XOలో మాత్రమే 16-inch వీల్స్తో వస్తున్నాయి. కానీ నెక్సాన్లో 195 సెక్షన్ టైర్లు మాత్రమే ఇస్తున్నారు. కైలాక్ 3XOలో 205 సెక్షన్ టైర్తో వస్తున్నాయి. వీల్ కవర్ అడ్వాంటేజ్ ఇండియన్ కార్స్ అయిన టాటా అండ్ మహీంద్రాలో లభించడం లేదు. నెక్స్ట్ డైమెన్షన్స్ కనుక చూసుకుంటే వెన్యూ అండ్ కైలాక్ లోయెస్ట్ విడ్త్తో వస్తున్నాయి. దీనివల్ల సెకండ్ రో సీట్స్ అనేవి చిన్నగా ఉంటాయి. సో ముగ్గురు కూర్చోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వీల్ బేస్లో 3XO హైయెస్ట్గా ఉంది. కైలాక్ సెకండ్ హైయెస్ట్ పొజిషన్లో ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే వెనకాల ప్యాసింజర్స్ కాళ్ళు పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ అనేది ఉంటుంది. సో మోకాళ్ళు ముందు సీట్కి టచ్ అవ్వకుండా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్లో కైలాక్ లాస్ట్ పొజిషన్లో ఉంది. నెక్సాన్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్ 208 mm, విచ్ ఈస్ గుడ్. దీనివల్ల స్పీడ్ బ్రేకర్స్ అండ్ ఆఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు కారు గ్రౌండ్కి టచ్ అవ్వకుండా స్మూత్గా వెళ్ళచ్చు. కైలాక్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ బూట్ స్పేస్. సో 3XOలో లోయెస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ లభిస్తుంది మనకి. అండ్ హైయెస్ట్ వెయిట్ ఉన్న కార్ కూడా 3XOనే. ఇంటీరియర్స్ కనుక కంపేర్ చేస్తే అన్ని కార్లు మాన్యువల్ ఏసీస్తో వస్తాయి. కానీ XUV3XO అండ్ సోనెట్లో రియర్ AC వెంట్స్ కూడా లభిస్తాయి మనకి. కైలాక్ అండ్ XUV3XOలో మాత్రమే ఆల్ 4 పవర్ విండోస్ లభిస్తాయి. మిగతా 3 కార్లలో ఫ్రంట్ 2 పవర్ విండోస్ మాత్రమే ఇస్తున్నారు. సోనెట్లో రియర్ ఏసీకి 2 Type-C పోర్ట్లు కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్సాన్లో ఓన్లీ 12V సాకెట్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు బేస్ వేరియంట్లో. ఒక్క సోనెట్లో తప్ప అన్ని కార్స్లో కూడా హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచరు. ఇది కైలాక్ అండ్ 3XOలో మాత్రమే ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్ ORVM అడ్జస్ట్మెంట్ కూడా ఈ 2 కార్లలోనే ఆఫర్ చేస్తున్నారు. సో ఎలక్ట్రిక్గా మనం అవుట్ సైడ్ ఉన్న మిర్రర్స్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్సాన్లో తప్ప మిగతా అన్ని కార్స్లో మాన్యువల్ డే అండ్ నైట్ IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. కైలాక్ అండ్ 3XOలో సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఇస్తున్నారు. మిగతా కార్స్లో ఫుల్ డిజిటల్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వెన్యూలో టాప్ మోడల్లో వచ్చే సేమ్ డ్రైవర్ డిస్ప్లేని బేస్ మోడల్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 3XO అండ్ సోనెట్లో ఆర్మ్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు బేస్ మోడల్ నుంచి. దాంట్లో స్టోరేజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఎక్స్టీరియర్స్ కనుక చూసుకుంటే కైలాక్, నెక్సాన్, XUV3XOలో LED సెటప్తో వస్తున్నాయి. కానీ 3XOలో మాత్రం హాలోజన్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తున్నాయి. సో మిగతా లైట్స్ అన్నీ కూడా LED సెటప్తోనే ఉంటాయి. కైలాక్లో ఫాలో మీ హోమ్ ల్యాంప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎప్పుడైనా చీకట్లో కనుక పార్క్ చేసి వెళ్తే ఈజీగా ఉండడానికి సో లైట్లు అనేవి యూస్ చేసుకోవచ్చు రిమోట్ నుంచి. సో ఈ అడ్వాంటేజ్ ఎందుకు దొరుకుతుందంటే దీంట్లో రిమోట్ కంట్రోల్ కూడా మనకి వస్తుంది బేస్ మోడల్లో. కైలాక్లో రూఫ్ రైల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు బేస్ మోడల్ నుంచే.
while Sonet is having the only car offering front fog lamps. Venue and Sonetలో మొత్తం హాలోజన్ బల్బ్ సెటప్ ఉంటుంది. ఫ్రంట్ హెడ్ లైట్స్ అండ్ రియర్ టైల్ లైట్స్ కూడా అన్ని హాలోజన్ సెటప్తోనే వస్తాయి. డోర్ హ్యాండిల్స్ కనుక చూసుకుంటే ఓన్లీ నెక్సాన్లో మాత్రమే బ్లాక్ డోర్ హ్యాండిల్స్ లభిస్తున్నాయి. మిగతా అన్ని కార్లలో కూడా బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఇస్తున్నారు. 5 కార్లలో కూడా కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. అవి వాటి రైవల్స్లో లేని ఫీచర్స్. కైలాక్లో వచ్చేసి ఎలక్ట్రానికల్ డిఫరెన్షియల్ లాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రిమోట్ కీ ఫాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్సాన్లో బేస్ మోడల్లోనే డ్రైవ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే 3XOలో కనుక చూసుకుంటే స్మార్ట్ స్టీరింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 1 టచ్ డౌన్ విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు 3XOలో. వెన్యూలో కనుక చూసుకుంటే ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టాప్ మోడల్లో వచ్చే సేమ్ క్లస్టర్ని ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సోనెట్లో కనుక చూసుకుంటే TPMSని 2 టైప్ సి పోర్ట్లను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రియర్లో ఏసీ వెంట్కి. సో ఇవన్నీ యూనిక్ ఫీచర్స్ విత్ ఇన్ దోస్ కార్స్. నెక్స్ట్ డ్రైవింగ్ ప్లెజర్ కనుక చూసుకుంటే XUV 3XO కైలాక్ కూడా ఎంగేజింగ్ డ్రైవింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. సో నడపడానికి ఇబ్బంది లేకుండా స్మూత్ డ్రైవింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ఈ 2 కార్లలో 6 స్పీడ్ గేర్ బాక్స్తో కూడా వస్తాయి. సో హైవే మీద ఎఫర్ట్లెస్గా డ్రైవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక మిగతా కార్లైన నెక్సాన్ అండ్ వెన్యూ, సోనెట్లు 5 స్పీడ్ గేర్ బాక్స్తో మాత్రమే వస్తాయి. నెక్స్ట్ ఈ కార్ల మైలేజ్ కనుక చూసుకుంటే కంపెనీ క్లెయిమ్ చేసే మైలేజ్లో హైయెస్ట్గా కైలాక్ది ఉంది 19.68 kmpl. రియల్ వరల్డ్లో చూసుకుంటే మనకి యావరేజ్గా 13 km/L అనేది లభిస్తుంది. నెక్సాన్ ఈజ్ హ్యావింగ్ లోయెస్ట్ క్లెయిమ్డ్ మైలేజ్ ఆఫ్ 17.44 kmpl. సో రియల్ వరల్డ్లో కూడా మనకి 14 యావరేజ్గా లభిస్తుంది. నెక్స్ట్ 3XO 18.89 kmpl యావరేజ్గా క్లెయిమ్ చేశారు. సో రియల్ వరల్డ్లో మనకి 12 to 13 km/L అనేది లభిస్తుంది. వెన్యూ అండ్ సోనెట్ రెండు కూడా 18.07 అండ్ 18.70 kmplని క్లెయిమ్ చేస్తున్నాయి. రియల్ వరల్డ్లో వచ్చేసరికి 15 kmpl యావరేజ్గా ప్రొవైడ్ చేస్తాయి. ఈ రియల్ వరల్డ్ రేంజ్ అనేది అన్ని డ్రైవింగ్ కండిషన్స్ని కన్సిడర్ చేసి క్యాల్కులేట్ చేసిన రేంజ్. నెక్స్ట్ సర్వీస్ నెట్వర్క్ కనుక చూసుకుంటే స్కోడా కైలాక్ అనేది లోయెస్ట్ సర్వీస్ నెట్వర్క్ ఉంది. ఏపీలో 9 సర్వీస్ సెంటర్స్ అండ్ తెలంగాణలో 5 సర్వీస్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. నెక్సాన్ సర్వీస్ సెంటర్స్ కనుక చూసుకుంటే ఏపీలో 32, తెలంగాణలో 36 ఉన్నాయి. సో 3XOలో ఏపీ, తెలంగాణ మొత్తం కలిపి 30+ సర్వీస్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. వెన్యూ హ్యుండాయ్ కంపెనీకి ఏపీలో 40, తెలంగాణలో 36 సర్వీస్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సోనెట్ కియా కంపెనీకి ఏపీలో 12, తెలంగాణలో 9 సర్వీస్ సెంటర్లు అనేవి ఉన్నాయి. సర్వీస్ కాస్ట్ కనుక చూసుకుంటే ఎస్టిమేటెడ్గా స్కోడా సర్వీస్ కాస్ట్ కనుక చూసుకుంటే ఇది ఫ్రెష్గా రిలీజ్ అయిన ప్రోడక్ట్ కాబట్టి బేస్డ్ ఆన్ కుషాక్ రిజల్ట్స్ మనం సర్వీస్ కాస్ట్ ఎస్టిమేట్ చేద్దాము. ఫస్ట్ ఇయర్లో 4,500, సెకండ్ ఇయర్లో 8,500, థర్డ్ ఇయర్లో 7,500, ఫోర్త్ ఇయర్లో 9,400, ఫిఫ్త్ ఇయర్లో 7,500 అనేది ఎస్టిమేటెడ్ కాస్ట్గా ఉంటుంది. ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది కుషాక్ 1.0 లీటర్ TSI ఇంజన్ సర్వీస్ కాస్ట్ని బేస్ చేసుకొని ఎస్టిమేట్ చేసిన క్యాల్కులేషన్. సో ఆన్ అన్ అవరేజ్ పీరియాడిక్ మెయింటెనెన్స్కి 37,500 అనేది ఖర్చు అవుతుంది. అదే నెక్సాన్లో కనుక చూసుకుంటే 32,000 ఆన్ అన్ అవరేజ్ 5 yearsకి ఖర్చు అవుతుంది పీరియాడిక్ మెయింటెనెన్స్కి. సో నెక్స్ట్ 3XOలో 28,300, వెన్యూకి 23,200, సోనెట్కి 23,000 అనేవి యావరేజ్గా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కార్ల ఎక్స్ షోరూమ్ ప్రైస్ కనుక చూసుకుంటే 7.89 lakhsతో కైలాక్ అనేది మనకు మార్కెట్లో లభిస్తుంది. నెక్సాన్ బేస్ వేరియంట్ 7.99 lakhs, 3XO బేస్ వేరియంట్ 7.99 lakhs, వెన్యూ బేస్ వేరియంట్ 7.94 lakhs, సోనెట్ 7.99 lakhsకి లభిస్తుంది. ఈ ధరలు ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ కలుపుకొని మొత్తం 9,50,000 లోపే మనకి ఆన్ రోడ్ ప్రైస్తో లభిస్తున్నాయి ఈ 5 కార్లు కూడా. సో పైన చెప్పిన అన్ని ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసి మనం ఒక కన్క్లూజన్కి వద్దాం ఇప్పుడు. స్కోడా కైలాక్ అనేది సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ని స్కోర్ చేసింది. అండ్ దీంట్లోని 1 లీటర్ TSI ఇంజన్ అనేది స్లావియా, కుషాక్ అనే హయ్యర్ సెగ్మెంట్ వేరియంట్స్లో వస్తుంది సేమ్ ఇంజన్ ఇది. ఈ కారు 178 Nm టార్క్ని 6 స్పీడ్ గేర్ బాక్స్ని కలిగి ఉంది. 446 liters బూట్ స్పేస్ని, అలాగే ఆల్ 4 పవర్ విండోస్,
హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫుల్ ఎల్ఈడి సెటప్తో వస్తుంది ఈ కారు. అండ్ ఈ కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా అన్ని కార్లతో కంపేర్ చేస్తే లోయెస్ట్గా ఉంది. నెక్స్ట్ సర్వీస్ విషయానికి వస్తే స్కోడా ఇండియా అనేది వాళ్ళ కార్లకి వేసే సర్వీస్ కాస్ట్ని క్లోజ్గా మానిటర్ చేస్తుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ బిల్లింగ్ నెంబర్ అనేది ఇప్పటి నుంచి జనరేట్ చేస్తున్నారు స్కోడా వాళ్ళు. సో షోరూమ్ వాళ్ళు ఎక్కువ కాస్ట్ని వేసే ఛాన్స్ అనేది లేదు ఇప్పుడు. అండ్ ఈ కార్ బేస్ మోడల్ నుంచే రిమోట్ కీ ఫాబ్ అండ్ రూఫ్ రైల్స్తో వస్తున్నాయి. సో స్కోడా కైలాక్ అనేది నంబర్ 1 పొజిషన్లో ఉంది మన ర్యాంకింగ్ ప్రకారం. నెక్స్ట్ XUV 3XO. ఈ కార్ కూడా మనకి గ్లోబల్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ని అనేది స్కోర్ చేసింది. దీంట్లో ఉండే 200 Nm టార్క్, 6 స్పీడ్ గేర్ బాక్స్ అండ్ రియర్ ఏసీ వెంట్స్ ఇవన్నీ కూడా మిగతా కార్లతో కంపేర్ చేస్తే దేంట్లోనూ లేవు. దీంట్లో కూడా ఆల్ 4 పవర్ విండోస్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ORVM, ప్రొజెక్టర్ ల్యాంప్ అండ్ మిగతా బల్బ్స్ అన్ని LED సెటప్తో వస్తున్నాయి. కానీ ఇంపార్టెంట్ ఫీచర్స్ అయిన సెంట్రల్ లాకింగ్ కీ ఫాబ్, రూఫ్ రైల్స్ అనేవి మిస్ అవుతున్నాయి. నెక్స్ట్ కార్ కనుక చూసుకుంటే నెక్సాన్ 1.2 లీటర్ టర్బోచార్జర్ ఇంజన్తో వస్తుంది. కానీ ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే వస్తుంది. సో మిగతా 2 కార్లు కూడా 6 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తాయి. అందుకే ఇది 3rd పొజిషన్లో ఉంది. అండ్ దీంట్లో టైర్ సైజ్ కూడా 195 సెక్షన్ టైర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా 2 కార్లు కూడా 205 సెక్షన్ టైర్లతో లభిస్తున్నాయి. ఈ కార్లో ఫ్రంట్ 2 పవర్ విండోస్ మాత్రమే లభిస్తాయి. అండ్ ఈ కార్లో డే అండ్ నైట్ IRVM కూడా ప్రొవైడ్ చేయట్లేదు మాన్యువల్గా. ఈ కారు డోర్ హ్యాండిల్స్ కూడా బ్లాక్ కలర్లో వస్తాయి, బాడీ కలర్లో కాకుండా. నెక్స్ట్ కార్ వెన్యూ. ఈ కారు గ్లోబల్ ఎన్క్యాప్లో 4 స్టార్ రేటింగ్ అనేది స్కోర్ చేసింది. కానీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్కి క్రాష్ టెస్ట్ అనేది జరగలేదు. సో ఈ 4 స్టార్ కూడా మనం కన్సిడర్ చేయలేము. ఈ కారు కేవలం 113.8 Nm టార్క్తో మాత్రమే లభిస్తుంది అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్తో లభిస్తుంది. కానీ కన్సిడర్ చేయాల్సిన విషయం, ఇది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 4 సిలిండర్ ఇంజన్. సో స్మూత్గా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. దీంట్లో టైర్స్ కూడా 195 సెక్షన్ 15 ఇంచ్ టైర్స్ మాత్రమే లభిస్తున్నాయి. విడ్త్లో కూడా చూసుకుంటే 1770 mm లోయెస్ట్ విడ్త్తో వస్తుంది వెన్యూ. కేవలం ఫ్రంట్ 2 పవర్ విండోస్, మాన్యువల్ ORVM అడ్జస్ట్మెంట్తో వస్తుంది ఈ కారు. ఎక్స్టీరియర్లో కూడా మనకి అన్ని హాలోజన్ బల్బ్స్తో వస్తుంది ఈ కారు. అందుకే ఈ కారు 4th పొజిషన్లో ఉంది. సో నెక్స్ట్ కార్ కనుక చూసుకుంటే సోనెట్. సో దీన్ని గ్లోబల్ క్రాష్ టెస్ట్లో 3 స్టార్ అనేది స్కోర్ చేసింది. కానీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్కి క్రాష్ టెస్ట్ అనేది జరగలేదు. సో ఈ 3 స్టార్ని కూడా కన్సిడర్ చేయలేము. కానీ దీంట్లో బేసిక్ ఫీచర్స్లోనే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ ఏసీ వెంట్స్ అండ్ హార్మ్ రెస్ట్, దీంతోపాటు 2 Type-C పోర్ట్లు కూడా లభిస్తున్నాయి రియర్లో. ఎక్స్టీరియర్లో కనుక చూసుకుంటే మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేది లభిస్తున్నాయి. ఇది కూడా సేమ్ వెన్యూ లాగే 4 సిలిండర్ ఇంజన్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 115 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్తో మాత్రమే వస్తుంది. అండ్ దీనిలో టైర్ సైజ్ కూడా 195 సెక్షన్ R15 ఇంచ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కారణంగా సోనెట్ అనేది 5th పొజిషన్లో ఉంది. సో ఇది మన కంపారిజన్ వీడియో. ఈ వీడియో ద్వారా మీరు ఈ 5 కార్లలో ఒక మంచి కార్ని సెలెక్ట్ చేసుకోవడానికి క్లారిటీ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, అండ్ కైలాక్ కూడా ఫస్ట్ 10,000 బుకింగ్స్ మాత్రమే తీసుకుంది బేస్ మోడల్కి. సో ప్రస్తుతానికి ఆ 10,000 బుకింగ్ అనేది క్లోజ్ అయిపోయాయి. ప్రస్తుతానికి దీని బుకింగ్స్ అనేది పాస్ చేశారు. సో నెక్స్ట్ సెకండ్ ర్యాంక్లో ఉన్న 3XOని కన్సిడర్ చేయొచ్చు మీ బెస్ట్ బేస్ వేరియంట్ మోడల్ లాగా. ఈ కంపారిజన్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.